హాయ్ అండి అందరికి ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చూపిస్తున్నానండి మీకు. ముందుగా ఆనియన్స్ టమాటా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటామండి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు మసాలా గింజలు వేస్తామండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమాటా కూడా వేసి ఫ్రై చేస్తామండి. కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో తీసుకుంటామండి. మిక్సీ గిన్నెలో తీసుకుని దాన్ని కొంచెం మిక్సర్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు కొంచెం అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పు వేసి ఫ్రై చేసి బాగా ఫ్రై చేస్తామండి. కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో సాల్ట్ కారం వేస్తామండి. కొంచెం దగ్గర పడాలి, అప్పుడు సాల్ట్ కారం వేస్తాం. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పంచదార కూడా వేసుకుంటానండి. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా తెచ్చి ఇందులో వేస్తామండి. ఆ పన్నీర్ చూడండి ఎంత బాగుందో. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని కొంచెం ఫ్రై చేసి అది కూడా వేసుకుంటాం. అంతేనండి, మన టేస్టీ డెలీషియస్ వండర్ఫుల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చపాతీలో గానీ లేదంటే ఒక మంచి వెజ్ బిర్యానీలో గానీ ఎందులో తిన్నా సూపర్ గా ఉంటుందండి. కొంచెం బటర్ కూడా వేసుకుంటానండి. నేను నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసి వచ్చండి. చాలా బాగుంటుందండి. చూడండి, ప్రతి ఒక్కరు ట్రై చేసి